వెల్కమ్ బ్యాక్ టు తేజస్ తెలుగు ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి గ్లాసీ స్కిన్ కోసం మనం ఎలాంటి టిప్స్ పాటించాలి, ఎలా మన స్కిన్ ప్యాంపరింగ్ చేయాలో మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా వన్స్ ట్యాప్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. సో దట్ మీరు ఏ వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఏంటంటే మన వీడియోస్ని మీరు లైక్ చేస్తూ ఉండండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది చాలామందికి రీచ్ అవుతూ ఉంటాయి. చాలామంది మన వీడియోస్ చూడడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన వీడియోకి వెళ్ళిపోదాము. చేసి మనం మన స్కిన్ని క్లీన్గా ఉంచుకోవాలి. దానికోసం మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మిల్క్తో కానీ లేకపోతే రోజ్ వాటర్తో కానీ మన ఫేస్ మొత్తాన్ని క్లీన్ చేసుకోవాలి. మన ఫేస్ మీద ఏమైనా డస్ట్ ఉంటే అది రిమూవ్ అవుతుంది. మనం ఫేస్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మన ఫేస్ని స్క్రబ్ చేసుకుందాము. దానికోసం ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లో వచ్చేసి రైస్ పౌడర్ని తీసుకుంటున్నాను. రైస్ పౌడర్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో 1 టేబుల్ స్పూన్ మిల్క్ని యాడ్ చేసుకోండి. ఇది మనకు ఒక థిక్ పేస్ట్ లాగా వస్తుంది. మీకు కనుక రైస్ పౌడర్ అనేది అవైలబుల్గా లేకపోతే పాలల్లో ఓట్స్ని నానబెట్టుకొని దాన్ని కూడా మనము ఫేస్ని క్లీన్ చేసుకోవడానికి, స్క్రబ్బింగ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే షుగర్నైనా మనం ఫేస్ని స్క్రబ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం థిక్ పేస్ట్ లాగా ఫామ్ చేసుకున్న తర్వాత దీన్ని మన ఫేస్ మీద స్క్రబ్ చేసుకుందాము. రైస్ పౌడర్ వచ్చేసి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది అది ఇంకా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందండి. మనము లేదంటే షాప్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. మనకి కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ప్రిపేర్ అయిన తర్వాత దీన్ని మన ఫేస్ మీద ఈవెన్గా అప్లై చేసుకొని స్మూత్గా స్క్రబ్ చేసుకోవాలి. మనము మన ఫేస్ మీద స్క్రబ్ చేసేటప్పుడు ఎప్పుడూ సర్కిల్ షేప్లోనే ఫేస్ మీద స్క్రబ్ చేస్తూ ఉండాలి. యాంటీ డైరెక్షన్లో స్క్రబ్ చేయటం వల్ల మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో మన స్కిన్ని సర్కిల్ షేప్లో ఈవెన్గా స్క్రబ్ చేసుకోవాలి. అనేది మనము ఆల్టర్నేట్ డేస్లో చేసుకోవటం వల్ల కూడా మంచి ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది ఉంటుంది. మన ఫేస్ని ఈ విధంగా స్క్రబ్ చేయటం వల్ల మన ఫేస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ అలానే వైట్ హెడ్స్ అనేవి రిమూవ్ అవుతాయి. అంతేకాకుండా డెడ్ స్కిన్ కూడా రిమూవ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి మనము రోజు మార్చి రోజు స్క్రబ్బింగ్ చేసుకోవచ్చు. స్క్రబ్ చేసుకున్న తర్వాత మన ఫేస్ అనేది క్లీన్ చేసుకున్నాము. ఇప్పుడు నేను స్క్రబ్ చేసిన తర్వాత మీకు ఒకసారి ఫేస్ చూపిస్తాను, చూడండి. మన ఫేస్ అయితే ఇప్పుడు క్లీన్ అయ్యింది. ఆల్మోస్ట్ డస్ట్ పార్టికల్స్ అన్నీ రిమూవ్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి మనము ఫేస్కి ప్యాక్ వేసుకుందాము. మనము బాయిల్డ్ పొటాటో తీసుకుంటున్నాము. అలానే 1 టేబుల్ స్పూన్ పెరుగుని తీసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ రోజు వాటర్ని కూడా యాడ్ చేసుకొని పేస్ట్ అనేది మనము ఫేస్కి అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత ఫేస్ అనేది క్లీన్ చేసుకుందాము. ఈ విధంగా చేయటం వల్ల మనకి ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది వస్తుంది. పొటాటో అనేది న్యాచురల్గా మన ఫేస్ అనేది వైటన్ అప్ చేయడానికి మనకి బాగా యూజ్ అవుతుందండి. అలానే మనం పెరుగుని యూజ్ చేస్తున్నాము. పెరుగు వల్ల మన స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ అనేది రిమూవ్ అవుతుంది. అలానే రోజ్ వాటర్ వచ్చేసి మన ఫేస్ని సాఫ్ట్గా స్మూత్గా ఉంచడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ మొత్తాన్ని మనము ఒక పేస్ట్ లాగా ఫామ్ చేసుకొని మనం ఇప్పుడు ఫేస్కి అప్లై చేసుకుందాము. ఈ విధంగా అప్లై చేసుకొని 15 మినిట్స్ తర్వాత మనం ప్యాక్ అనేది క్లీన్ చేసుకుందాము. ఈ ప్యాక్ని మీరు వీక్లీ 2 టైమ్స్ కనుక వేశారంటే మీ స్కిన్ అనేది చాలా లైటన్ అప్ అవుతుంది. అలానే స్కిన్ అనేది షైనిష్గా కూడా వస్తూ ఉంటుంది. ప్యాక్ అనేది డ్రై అయిపోయింది. మనం ఒకసారి ప్యాక్ని క్లీన్ చేసుకుందాము.
ప్యాక్ అనేది క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఫేస్ని ఐస్ క్యూబ్స్తో క్లీన్ చేసుకుందాము. ఐస్ క్యూబ్స్తో కానీ లేదా రోజ్ వాటర్తోని ఒకసారి మళ్ళీ ఫేస్ అనేది క్లీన్ చేసుకోండి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఫేస్కి వచ్చేసి మాయిశ్చరైజేషన్ అప్లై చేసుకుందాము. మనము ఎఫెక్టివ్గా స్క్రబ్బింగ్ చేసుకున్నాం కాబట్టి మన ఫేస్కి ఇప్పుడు మాయిశ్చరైజేషన్ అప్లై చేస్తే మన ఫేస్ అనేది హైడ్రేటింగ్గా ఉంటుంది. స్కిన్ అనేది డ్రై అయిపోకుండా మనకి మాయిశ్చరైజేషన్గా సాఫ్ట్గా ఉంటుంది. నేను అప్లై చేస్తున్న ఈ క్రీమ్ వచ్చేసి మనం ఆల్రెడీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న హోమ్ మేడ్ మాయిశ్చరైజేషన్ క్రీమ్ అండి. వీడియో కూడా చేశాను. ఆ వీడియో అనేది నేను ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. చూడండి మన స్కిన్ అనేది లైటన్ అప్ అయింది, అలానే షైనింగ్గా కూడా వస్తుంది. ఈ విధంగా మీరు వీక్లీ 2 టైమ్స్ కనుక చేశారంటే మీకు ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది వస్తుంది. నేను మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి. స్కిన్ అనేది షైనిష్గా వచ్చింది. మన ఈ స్క్రబ్బింగ్ ఈ ప్యాక్ వేసుకోవటం వల్ల ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, స్కిన్ అనేది షైనింగ్గా ఉంది. చూస్తున్నారు కదా, తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా మన స్కిన్ అనేది ప్యాంపరింగ్ చేసుకున్నామంటే మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి మన స్కిన్కి గ్లాసీ లుక్ అనేది వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయటము, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్ బాయ్.